సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2007లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియాను టీమిండియా పాకిస్తాన్ ని చిత్తు చేసి ఆ రోజు టైటిల్ ని గెలిచింది. సరిగ్గా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత 2017లో ఇప్పుడు మరొక టైటిల్ పోరు కోసం ఫైనల్లో తలపడబోతోంది ఇండియా పాకిస్తాన్ తోటి. సో గెలుపుని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తున్నాడు. ముఖ్యంగా దేశంలో ప్రతి ఒక్క సగటు క్రికెట్ అభిమాని కూడా ఈ మ్యాచ్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉత్కంఠగా ఎదురు చూసి తీసుకునే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో గెలుపుని కాంక్షిస్తూ తమ సాంప్రదాయ రీతిలో పూజలు చేస్తోన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్ ఇలా మతాలకు అతీతంగా ప్రతి అభిమాని కూడా, సగటు క్రికెట్ అభిమాని కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే కాజ్ కోసం తమ సాంప్రదాయ పద్ధతుల్లో, మత విశ్వాసాల పద్ధతుల్లో ఈ గెలుపుని ఆకాంక్షిస్తూ కోరుకుంటున్న దృశ్యాలని చూస్తున్నాము. ప్రతి నూక్ టు కార్నర్ దేశంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఎక్కడ చూసినా సరే సగటు అభిమాని గెలుపుని కాంక్షిస్తూ పూజలు చేస్తూ అన్న పరిస్థితి, యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. కాఫీ క్లబ్బుల్లో యూత్ ప్రతి నిమిషాన్ని ఎక్సైటింగ్గా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఈ డేని రిజర్వ్ చేసుకున్నారు. అంతకుముందు తమ డేని ఇలాంటి పూజలతోనే స్టార్ట్ చేసిన పరిస్థితి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ల్లో, స్పోర్ట్స్ అకాడమీల్లో, అలానే ప్రతి చోట కూడా భారత విజయాన్ని ఆకాంక్షిస్తూ తమ ఇష్టమైన రీతిలో తమ ఇంట్రెస్ట్ని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దృశ్యాలు చూస్తున్నాము. ఇండియన్ ఫ్లాగ్ని మొహం మీద పెయింట్ వేయించుకుంటున్నారు. సో చీర్స్ ఈ రకంగా కూడా చెప్తున్నారు. ఇది గుజరాత్లోని సూరత్ యువత, కాలేజీ యువత ఎలా మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నారో చూస్తున్నాము. బిగ్ స్క్రీన్స్లో ఈ మ్యాచ్ని మరికొద్ది సేపట్లోనే ఈ యూత్ అంతా విట్నెస్ చేయబోతోంది. సో అందులో భాగంగా ఇండియన్ ఫ్లాగ్ని తమ బుగ్గల మీద పెయింట్ వేయించుకుంటున్నారు. నుదుటి మీద ఒక బొట్టులాగా పెయింట్ వేయించుకుంటున్న పరిస్థితి. సో జెండాలు చేతపోని బిగ్ స్క్రీన్లో ప్రతి బాల్ని విట్నెస్ చేయబోతున్నారు. జోష్ని, ఎక్సైట్మెంట్ని అక్కడ నింపబోతున్నారు. కాఫీ షాపుల్లో, పబ్బుల్లో, స్పోర్ట్స్ క్లబ్బుల్లో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఇదే ఫీవర్ కనిపించే అవకాశం ఉంది. సో హైదరాబాద్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. హైదరాబాద్లో ఈ ఎక్సైట్మెంట్కి హద్దే ఉండదు. ఆదివారం కావడం, ఫాదర్స్ డే కావడం, ఒక విశేషమైన రోజుగా ఇవాళ ఈ మ్యాచ్ని విట్నెస్ చేయబోతోంది. అటు ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా టీవీ సెట్లకి అతుక్కుపోయే అవకాశం ఉంది. TV9 ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలన్నింటినీ మీకు అందిస్తోంది. ప్రతి చోట కూడా జరిగే ఎక్సైట్మెంట్ అంతా కూడా TV9 మీ ముందుకు తీసుకొస్తోంది. యూత్ ముఖ్యంగా ఇండియా